హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను పార్లమెంట్లో మాట్లాడకుండా ఆయనకి కళ్ళెం వేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఆ పదవిని కూడా తొలగించారు. అశోక్ మిట్టల్ అనే అతనికి ఆ పదవిని ఇచ్చారు. పేద ప్రజల కోసం పేద ప్రజల తరపున ఉండి ప్రభుత్వానికి గొంతు వినిపించేవారు. అసలు ఆయన మైక్ కట్ చేయడానికి కారణం ఏంటి, అలాగే ఆయనకి మైక్ ఇవ్వద్దు అని చెప్పి సభాపతికి లేఖ రాయడానికి కారణాలు ఏంటి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. ఆయన సభలో ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఏం మాట్లాడడం లేదంట, అలానే ప్రజా సమస్యల గురించి గళం విప్పట్లేదట, బీజేపీ పార్టీ వాళ్ళని ప్రశ్నించట్లేదట, నరేంద్ర మోదీ గారిని చూసి భయపడుతున్నారట. అంటే ఈయన అడిగిన ప్రశ్నలు ప్రశ్నించినట్టు కాదా, ప్రభుత్వానికి వేసినట్టు కాదా? ఇప్పుడు రాఘవ చద్దా మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక్కోసారి బీజేపీ పార్టీ వాళ్ళే ఆయన సస్పెండ్ చేశారా తప్పించారా అనే అనుమానం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కానీ, ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు కానీ, పేద ప్రజల తరపున నిలబడి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన గొంతు విప్పినటువంటి విధానం చూస్తుంటే అధికార పక్షం మీద గొంతు విప్పారు అని అనిపిస్తుంది. కామన్ అది ఎవరికైనా. మరి అధికార పక్షమే ఆయన సస్పెండ్ చేసిందని అనుకుంటారు. కానీ ఇక్కడ అనూహ్యంగా సొంత పార్టీ ఆయన పైన వేటేసింది. ఎందుకంటే ఈయన ఆ పార్టీ కన్వీనర్ అయినటువంటి కేజ్రీవాల్కి దగ్గరగా ఉండట్లేదంట, క్లోజ్గా మాట్లాడట్లేదంట, స్నేహం చేయట్లేదంట. మరి వీళ్ళకి ఇదొక ఈగో. ఇప్పుడు ఆయన ఎలా ఉంటే నీకెందుకు, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఎవరికి తెలుసు? అన్నా హజారే నుంచి వచ్చినటువంటి ఆ పార్టీ కేజ్రీవాల్ కొంత అడావుడి చేశాడు. పంజాబ్లో అధికారంలోకి వచ్చింది, ఢిల్లీలో ఓడిపోయింది, లెక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయాడు కేజ్రీవాల్. ఆ తర్వాత అసలు ఆమ్ ఆద్మీ పార్టీని పట్టించుకున్న వాళ్ళే లేరు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఏంటని అడుగుతారు. అలాంటిది రాఘవ చద్దా మాట్లాడిన తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అట, రాజ్యసభ ఎంపీ అట అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు జనాలు. ఆయనకి ప్రజల్లో కొంత మద్దతు పెరిగింది. ఆయన ప్రశ్నించే విధానం చూసి అధికార పక్షం కూడా భయపడుతుందేమో కొన్ని సందర్భాల్లో అని అనిపించింది. మరి అధికార పక్షం సస్పెండ్ చేసిందేమో అని కూడా చాలా మంది విష ప్రచారం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ సస్పెండ్ చేసిందని కూడా రాస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ కుట్ర చేసి ఆమ్ ఆద్మీ పార్టీయే సస్పెండ్ చేసేలాగా చేసిందని మరికొంతమంది మేధావులు మాట్లాడు. ఇలా మేధావితనాన్ని ఎలా అనాలో, ఎలా పొగడాలో, ఏమని వారిని అభినందించాలో అర్థం కానటువంటి పరిస్థితి నాది. బీజేపీ పార్టీ అంట ఆమ్ ఆద్మీ పార్టీ సస్పెండ్ చేసేలాగా గేమ్ ఆడి రాఘవ చద్దాని సస్పెండ్ చేయించింది. కొన్నిసార్లు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆయన ప్రశ్నించింది బీజేపీ పార్టీ మీద. బీజేపీ పార్టీకి వాళ్ళకి పడదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. రాహుల్ గాంధీ భావజాలంతో ముందుకు పోతారు. మరి బీజేపీ పార్టీ భావజాలాన్ని ఎలా కలుపుకుంటారని నాకు అర్థం కాదు. పైగా ఈయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రధానిని ప్రశ్నిస్తున్నాడు, ప్రజలకి మేలు చేయండి అని అడుగుతున్నాడు, ప్రజా సమస్యల మీద గళమెత్తుతున్నాడు. మరి అలాంటి వ్యక్తి ప్రభుత్వంతో కలిసిపోయారని ఆరోపిస్తున్నారు. పైగా వీళ్ళకి చెప్పడానికి ఏం వంకలేదు. రాఘవ చద్దా అనే వ్యక్తి పర్సనల్ ఇమేజ్ని డెవలప్ చేసుకుంటున్నాడండి. జనాల్లో గౌరవం పెరిగిపోయింది. రేపొద్దున ఏ కేజ్రీవాల్ పెట్టినట్టు ఈ పార్టీ పెడతాడేమో అనే భయం, ఈ భయం చేత అతన్ని తొక్కేద్దాం అనేటువంటి ప్రయత్నం. అందుకే అతను మైక్ కట్ చేయించారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి కూడా తొలగించారు. ఎంత చేసినా నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల్లో బలంగా వెళ్ళగలిగితే ఈ పార్టీ లేకపోయినా గెలుస్తాడు. కాకపోతే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ మీద చెప్పడం, బీజేపీ పార్టీని, మోదీని ప్రశ్నించట్లేదని చెప్పడం, ప్రభుత్వానికి తొత్తులాగా మారాడని చెప్పడం, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ఎందుకంటే ప్రభుత్వానికి తొత్తుగా మారిన వ్యక్తి కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నటువంటి సభలో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తాడండి? ప్రభుత్వం ఈ పని చేయలేకపోతుందని ఎందుకు అడుగుతాడు? మొబైల్ రీఛార్జీల గురించి అడిగాడా? అంటే కంపెనీ వాళ్ళందరినీ ఆయన ఎదిరించినట్టే కదా. కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి శిస్తులు పన్నులు కడుతూ ఉంటారు కదా, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే కదా. బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి మాట్లాడా? మినిమం బ్యాలెన్స్ లేదని పేద ప్రజల మీద ఛార్జీలు, పెనాల్టీలు వేస్తున్నారు. అసలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే శక్తి ఉంటే వాళ్ళు పేదవాళ్ళు ఎందుకు అవుతారు అని ప్రశ్నించాడు. ఆ బ్యాంకులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కదా, మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్టే కదా. స్విగ్గీ, జొమాటో, గిగ్ వర్కర్ల గురించి మాట్లాడాడు. మరి అదంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే కదా. పేద ప్రజలకు న్యాయం చేయండి, పేద ప్రజలను ఆదుకోండి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు కాదా? ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. రాఘవ చద్దా ఇమేజ్ పెరగడాన్ని సహించలేకపోతున్నారు. అందుకని ఆయన కట్ చేశారు, ఆయన గొంతు నొక్కేశారు. ఆయన కూడా కేవలం నా గొంతు మాత్రమే నొక్కారు, నేను మౌనం పాటిస్తున్నాను, చేయగలిగింది ఏం లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఎందుకంటే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించినప్పుడు, ఆయన మైక్ కట్ చేసినప్పుడు ఇంకేం మాట్లాడగలడు? ఆయన ప్రజా సమస్యల్ని ఎలా తీసుకెళ్ళగలడు ప్రభుత్వం దృష్టికి? ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడితే అప్పుడు ఆ సమస్యల్ని మనలాంటి వ్యక్తులు ఎవరైనా కాస్త ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. బీజేపీ పార్టీలో చేరతారు ఆయన అని కూడా అంటున్నారు.
అలాంటి మంచి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ పార్టీలో చేరిన తప్పులేదు. మంచి పనులు చేస్తే ఏ పార్టీలో ఉంటే ఏమైంది అనేది నా అభిప్రాయం. మరి రాఘవ చద్దాన్ని తొలగించడం పట్ల ఇలాంటి ఆరోపణలు చెప్తున్నారు వీళ్ళు చెప్పేటువంటి వంకలు ఇవి. ఏ వంక అంటే ఏ లొంక, ఏదో ఒక వంక చెప్పాలి కాబట్టి వంక చెప్తా ఉన్నారు. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చింది అన్నట్టుగా రాఘవ చద్దా విషయంలో అసలు సొంత పార్టీ వంక చెప్పడానికి ఏం లేదు. ఇంకా బీజేపీ పార్టీ ఏదైనా ఆయన మీద ఆరోపణలు చేసి సస్పెండ్ చేసినా అదొక అర్థం. బీజేపీ పార్టీ ఆయన ఏం అనలేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమైనా అర్థమైందా ఆమ్ ఆద్మీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా గురించి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.